హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది ఒక వీకెండ్ బ్లాగ్. చాలా బిజీగా జరిగిన బ్లాగ్ ఇది. ఆ రోజు మాకు బర్త్డే పార్టీ ఉండింది. సో ఆ పార్టీ కోసం గిఫ్ట్ షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము. అలాగే ముందు పూజ చూశారు కదా, ఆ రోజు భీష్మ ఏకాదశి. సో ఇంట్లో కొంచెం పూజ చేసుకున్నాము. ఇప్పుడైతే షాపింగ్ చేయడం కోసం రాసుకెళ్ళాము. వెళ్ళాము. ఇదంతా బస్ స్టాండ్. మనలాగే ఏ ప్లేస్కి వెళ్ళాల్సిన బస్సు ఆ ప్లేస్ స్టాప్కి వచ్చి ఆగుతుంది. అక్కడ అది చూసుకొని మనం ఎక్కి వెళ్ళొచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే కరెక్ట్ టైం అంటే టైంకి వస్తాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఆ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్లేస్. ఇక్కడ మోస్ట్లీ ఖాళీ ప్లేసెస్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారు. అన్ని చెట్లు పెంచుతారు. దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. అది చాలా బాగుంటుంది, అంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడైతే మేము రాస్కి వచ్చేసాము. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే అయితే తనకి ఏదైనా గిఫ్ట్ షాపింగ్ చేయడానికి వచ్చాము. నేనేమంటానంటే బర్త్డే పాపది కాబట్టి ఏదైనా అమ్మాయి బొమ్మలు లేదా అమ్మాయిని ఇలా తయారు చేసే బొమ్మలు ఉంటాయి కదా, అవి గిఫ్ట్ ఇద్దామంటాను. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి అందరూ ఒకటే, వాళ్ళకి గన్ కార్స్ ఏమైనా ఇద్దామని అటువైపు పోయి చూస్తున్నాడు. అసలు వీటి మీద ఇంట్రెస్టే చూపించలేదు. చివరి గన్ ఉంది కదా, ఇది గిఫ్ట్గా ఇచ్చాడు. మా గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. మాకు షాపింగ్కి పెద్ద టైం పట్టదు. ఇద్దరికి వెళ్ళిన కొంచెం సేపటికే ఏదో ఒకటి సెలెక్ట్ చేసి వచ్చేస్తాము. షాపింగ్ కోసం గంటలు గంటలు వేస్ట్ చేయము. ఆ గిఫ్ట్తో పాటు ఒక చాక్లెట్ బాక్స్ కూడా తీసుకున్నాము. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. అప్పటికే 3 అయింది. సో ఇంకా బాగా ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినాలి అని చెప్పి పన్నీర్ కర్రీ చపాతీ స్టార్ట్ చేసాము. అయిను అది దానికి చాలా టైం పడుతుంది, కానీ నేను మా హస్బెండ్ ఇద్దరు కలిసి చేస్తున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఈ పన్నీర్ కర్రీ కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేశాను. చాలా మైల్డ్గా, చాలా సింపుల్గా. అలానే నాకు మా హస్బెండ్కి నచ్చుతుంది. ఈ రెసిపీని నేను క్విక్గా షేర్ చేస్తాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో కొంచెం జీరా, చెక్క, అలాగే కొంచెం దంచుకున్న గార్లిక్ వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లోనే నేను టొమాటో తీసుకున్నాను. ఆ టొమాటోలోనే నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసాను జస్ట్ ఫ్లేవర్ కోసం. అవంతా బాగా వేగిన తర్వాత దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసాను. ఆ కర్డ్ కూడా మొత్తం దాంట్లో బ్లెండ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాంట్లో పన్నీర్ ముక్కలు వేసి ఆ కర్రీ అంతా పన్నీర్ పట్టించాలి. లాస్ట్లో గార్నిషింగ్ కింద కసూరి మేతి వేసుకోవాలి. అంతే. కాసేపు తర్వాత కొంచెం వేడి పెట్టుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా అయిపోతుంది. దాంట్లోకి చపాతీ కూడా రెడీ చేసుకొని ఆ రోజు మేము లంచ్ని కంప్లీట్ చేసాము. ఈవినింగ్ 5కి అలాగా మేము పార్టీ ప్లేస్కి వెళ్ళిపోయాము. ఆ పాప వాళ్ళమ్మ నాకు శారీ కట్టింది. వాళ్ళు నాకు చాలా క్లోజ్. ఎందుకంటే మేము ఇండియా నుంచి కలిసి వచ్చాము అండ్ వీసా ప్రాసెస్ అంతా కలిసే చేసాము. సో నాకు తను చాలా క్లోజ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు ధనుశ్రీ. హ్యాపీ బర్త్డే టు యు.
ఇంకా ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ బయటికెళ్ళాము. ఇంకో 2 వీక్స్‌లో మా హస్బెండ్‌కి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది. సో, దానికోసం లంచ్ బాక్స్ అనేది మ్యాండటరీ. అది తీసుకునేదానికి వాల్‌మార్ట్‌కి బయలుదేరాము. ఇదొచ్చేసి మా కమ్యూనిటీ ఎంట్రన్స్‌లో వాటర్ ఫౌంటైన్ లాగా ఒకటుంటది. చాలా బావుంటుంది చూడ్డానికి. ఎవరికైనా మా కమ్యూనిటీ టూర్ కావాలా? కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేను టూర్ తీసి పెడతాను. చాలా బావుంటుంది మా కమ్యూనిటీ. వ్యాలంటైన్స్ డేకి తీసిస్తావా? వాల్మార్ట్‌లో దొరకని వస్తువు అంటూ ఉండదు. ఫ్లవర్స్‌తో సహా అన్నీ ఉంటాయి. ఆ రోజైతే మేము వెళ్ళింది చాలా వస్తువులు తీసుకుందామనే వెళ్ళాము. ఐరన్ బాక్స్, లంచ్ బాక్స్ ఇలాంటివి. బట్ ఆ రోజైతే మేము ఏమీ కొనలేదు. మేము లంచ్ బాక్సెస్ చూసాం కానీ, ఆ లంచ్ బాక్సెస్ మా హస్బెండ్‌కి ఏ మూలకి సరిపోవు. చాలా చిన్నగా ఉన్నాయి. సో, బయటకొచ్చేసాము. ఆ తర్వాత తెలిసింది మేము చూసింది రాంగ్ సెక్షన్‌లో అని. ఇంటికి రిటర్న్ అయిపోయేటప్పుడు దారిలో మాకు ఈ స్టాల్ కనిపించింది. అక్కడ మేము మైసూర్ బోండా తిన్నాము. టేస్ట్ పర్లేదు బానే ఉండింది. చట్నీ చాలా బావుండింది బోండా కన్నా. ఇది మన తెలుగు వాళ్ళే రన్ చేస్తున్నారు. మాకు 4 బోండా $7 or $6 చార్జ్ చేశారు. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే నాకు నెక్స్ట్ వీడియో పెట్టేదానికి మోటివేషన్ ఇస్తది ఖచ్చితంగా. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఏమేమి నచ్చింది అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాగ చేంజ్ చేయొచ్చు అనే మీ ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వగలిగితే కూడా నాతో కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.